ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ అండ్ స్త్రీ టు రివ్యూ మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియో అయ్యాక అవి కూడా చూసేయండి. ఈ వీడియోలో ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదన్నది మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మార్ముంతా సాంగ్ మినహాయించి ఈ మూవీ ప్రమోషనల్ కాంటెంట్ ఒక్కటి కూడా ఇంప్రెసివ్గా లేదు. పూరి గారి మీద లైగర్ క్లైమాక్స్ చూశాక హోపే పోయింది. సో జీరో ఎక్స్పెక్టేషన్స్తో మూవీ చూశాక ఇస్తున్న రివ్యూ ఇది. కమింగ్ టు ద స్టోరీ లైన్, వాళ్ళమ్మ చనిపోయాక శంకర్ గాలికి పెరిగి దొంగతనాలు చేస్తుంటాడు. అతని లైఫ్లోకి బిగ్ బుల్ అనే ఒక మాఫియా డాన్ ఎలా వచ్చాడు, అంత పెద్ద డాన్కి చిల్లర దొంగతనాలు చేసుకునే శంకర్తో సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, రామ్ పోత్రేని యాజ్ యూజువల్గా కుమ్మ వదిలేశాడు. ఆ పర్ఫార్మెన్స్లో ఈజ్, డ్యాన్స్లో ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అసలు వంక పెట్టడానికే లేదు. సెకండ్ హాఫ్లో వేరియేషన్స్ కూడా చాలా స్మూత్గా చూపిస్తాడు. అంత సడన్ వేరియేషన్స్లో కూడా ఒక్కసారి కూడా ఆడన్న ఫీలింగ్ అయితే రాలేదు. నెక్స్ట్ వచ్చే పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి సినిమా రివ్యూ అందరికంటే ముందు చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టరే మూవీ మొత్తానికి హైలైట్. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు కామెడీ, డైలాగ్స్ అండ్ రియాక్షన్స్తో ఎంగేజ్ అయి ఉంటాం. సో డైరెక్షన్ పై పూరి సూపర్ ఉంది. రాసుకున్న సీన్స్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ నీట్గా ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఒక తెలిసిన స్టోరీనే తన టేకింగ్తో ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. ఇంటర్వెల్ రొటీన్ అయినా కాన్ఫ్లిక్ట్ని బాగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా పర్లేదనే ఫీల్స్లో వెళ్ళినా ఇంటర్వెల్ టైంకి సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ అయినా బాగుంటాయేమో అన్న హోప్ని అయితే ఇచ్చింది. నా సినిమాటోగ్రఫీ బై జియానీ అండ్ శ్యామ్ ఇస్ డీసెంట్. మంచి షార్ట్స్ని బాగా క్యాప్చర్ చేశారు. మార్ముంతా సాంగ్ అండ్ కొరియోగ్రఫీ బాగుంది. ఇక నెగిటివ్స్ మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బై పూరి ఈజ్ ఎ డిజాస్టర్. అమ్మ అనే ఎమోషన్ని ఎలా చూపించేవారు సార్ మీరు అసలు చెప్పండి. ఈ మూవీలో అది ఉన్నా అసలు ఏం ఇంపాక్ట్ లేదు. సెకండ్ హాఫ్లో దాబాలో ఒక సీన్ ఉంటుంది భయ్యా, దానికి కరెక్ట్ బిల్డింగ్ అండ్ రైటింగ్ పడుంటే గుండెలు పిండేసే సీన్ అది. ఇంపాక్టే లేకుండా పోయింది. ఇంటర్వెల్లో మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ని ప్రజెంట్ చేసి ఒక పాయింట్ తర్వాత సెకండ్ హాఫ్ అంతా క్రింజ్ ఫీస్ట్ చేశారు. ఏదో స్క్రీన్ మీద బొమ్మలు పోతున్న ఫీల్స్ అయితే వచ్చాయి కొన్ని సీన్స్ అయితే. క్లైమాక్స్ ట్విస్ట్ అయితేనా జీరో ఇంపాక్ట్. ఎన్ని 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 సినిమాల్లో చూడలేదు సార్ అసలు. కొన్ని కామెడీ సీన్స్ తీస్తే మిగతా కామెడీ అంతా డబుల్ మీనింగ్ కామెడీతోనే నింపేశారు. ఆలి ట్రైబల్ ట్రాక్ అయితేనా ఎందుకు ఉందో కూడా అర్థం కాదు. 2000 ఉండే మూవీస్కి సంబంధం లేని కామెడీ ట్రాక్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు వర్క్ అవ్వదని తెలిసినా అటెంప్ట్ చేయడం అనేది ఈజ్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ అండి. సాంగ్స్ అండ్ బీజిఎంఏ మనిషి మార్ హ్యూజ్ డ్రాబ్యాక్స్. మార్ముంతా సాంగ్ తప్పితే ఏది వర్క్ అవ్వలేదు. బీజిఎం అయితే రిపీట్ కొట్టారు మోస్ట్ సీన్స్లో. ఇస్మార్ట్లో ఇవే మెయిన్ పాజిటివ్స్, కానీ ఇక్కడ అవే పోయా మోసం. ఎడిటింగ్ బై కార్తిక్ శ్రీనివాస్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ప్రీ ఇంటర్వెల్ టైంకి ఇంట్రెస్ట్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇంకా టైట్గా కట్ చేసి ఉండొచ్చు సినిమాని. ఇకపోతే పర్ఫార్మెన్సెస్ పరంగా రామన్న ఎంత పొటెన్షియల్ పెట్టుకొని ఇలాంటి సినిమాలు తీయకు ప్లీజ్ అన్న. ఆలిగారు బాగా చేసిన యూజ్ లేకుండా పోయింది. కావ్యదాపర్ సాంగ్స్లో డ్యాన్స్ బాగా కనబడింది. సంజయ్ దత్ గారు ఉన్నంతలో బాగానే చేశారు. గెటప్ సీన్ వాజ్ గుడ్. మిగతా వారందరూ బాగానే చేశారు. అంటే వాళ్ళకి ఇచ్చిన రూల్స్ కూడా క్యామెస్ లాగా ఉన్నాయండి. ద ఫైనల్ వెట్ ఇట్ ఈస్ విత్ ద పాసిబుల్ ఫస్ట్ హాఫ్ అండ్ బ్యాడ్ సెకండ్ హాఫ్. ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిలిం. రామ్ క్యారెక్టరైజేషన్ అండ్ పర్ఫార్మెన్స్ తప్ప పెద్దగా ఏం లేదు సినిమాలో. మూవీ చూసాక మళ్ళీ వచ్చి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి, డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ తంగాలనే మూవీ రివ్యూస్ తో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.